ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదంటే మీ దారి మీదే, నా దారి నాదే. ఏమండి, మీరు మెత్తకనుకున్నాను, మీరు చాలా గడుసండి. అంతేకాని మీరు మాటలాపరా? మీరు కలవడమే చాలా తక్కువ. ఈ 2 నిమిషాలైనా మాట్లాడొచ్చు కదండి. అక్కర్లేదు. అరే, ఇన్ని రోజులు వాళ్ళ అన్నయ్య ఉడుక్కునేవాడు, మేము టెన్షన్తో బనియన్ తడుపుకునేవాళ్ళం. కానీ ఈరోజు శ్రీవల్లి గారు కూడా ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడారే. వీళ్ళకి దగ్గర అవడం ఎలాగా? అది సరే, వీర్రాజు అర్ధరాత్రి గంగాధరం గారింటికి ఎందుకు వచ్చాడు? అమృత కూడా మెలకువతో ఉంది. అంటే వీర్రాజుకు అమృతకి మధ్య ఏదో ఉంది. నాగవల్లి, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదమ్మా. ఇలా కూర్చో. శివ, ఆ ఆడపడుచుని ఇంటికి పిలిచి వడి నింపాలి. కానీ మా అన్నయ్యకి ఎందుకు శ్రమ అని నేనే వచ్చాను. ఇదిగో. శ్రమ ఉండదు శివ. నేనింటికొస్తే శ్రీవల్లి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని వచ్చారు. ఆహా, అదే ఇంట్లో అందరూ ఇబ్బంది పడతారు అంటున్నాను గంగా. ఇక్కడికొచ్చి నా చెల్లెలి కళ్ళల్లో ఆనందం నింపాలనుకున్నాను. అనవసరంగా మాట్లాడి నీలా మనసు బాధ పెట్టను. ఏం చేస్తున్నారా బోడా? నాగవల్లి పొద్దున చెప్పింది కదండి, వాళ్ళ అన్నయ్య ప్రతి ఉగాది పండక్కి చెల్లెళ్ళకి బియ్యం, డబ్బులు, కాటుకతో సహా అన్నీ ఇస్తాడని. విన్నావులే వదినా, అదేమన్నా బుర్ర కథ చెప్పిందే చెప్పడానికి. మనుషుల ప్రాణాలతో ఆడుకునేవారు. మీకేం తెలుస్తుందత్తా వీటి గురించి? తీసుకోమ్మా. అవన్నీ తీసుకొచ్చినందుకే నాగవల్లి ఎంత సంతోషపడుతుందో చూసారా? ఇచ్చేదేదో పనికొచ్చే డబ్బు, నగల్లాంటివి ఇవ్వమను. అప్పుడు మేం కూడా సంతోషపడతాం. అసలు కట్నం తీసుకోకుండా మా అల్లుడు పెళ్లి చేసుకున్నాడు. స్కూళ్లు కొనడం, హోటళ్లు పెట్టడం కాదు, ఇంటి అల్లుడికి పెట్టి పోతలవి చూసుకోవాలి కదా. మా అన్నయ్య కూడా శివావతిని చేసుకున్నాడు కదా, మరి మీరేమిచ్చారు? ఆఖరికి శోభనం కూడా మా అన్నయ్య ఖర్చుతోనే చేసుకున్నాడు. ఇంకా ఏం జరగలేదు కదా. ఆ మాటకొస్తే నాకొక్క మాట కూడా చెప్పలేదు. నా మెళ్ళో తాళి కట్టావు కదా బావా. అసలు నేను నీకు భార్యగా అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. చెల్లుకు చెల్లెలే గానీ మిగతా చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసేటప్పుడు మాత్రం ఎంతో కొంత సమర్పించుకోవాలి కదా. హోటలు, స్కూలు అంతంత మాత్రమే ఉండాయి. ఇంకా ఇల్లు తప్ప సమర్పించుకోవడానికి ఏముండది. మా చెల్లెళ్ళ గురించి మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా చెల్లెలు ఎక్కడున్నా ఆ ఇల్లు సిరి సంపదలతో వెలిగిపోతుంది. అలాంటి అదృష్ట దేవతలు మా చెల్లెళ్ళు. అసలు మీ ఇంట్లోనే సిల్లి గవ్వలేదు, మీ చెల్లెళ్ళు అడుగు పెట్టిన ఇల్లు వెలిగిపోతుందా? అంటే బాగా సంపాదించిన వాడిని వలేసి పట్టేస్తారేమో నాన్న. ఇప్పుడు మాకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ లోటు లేదు. అన్ని చోట్ల ఇలా ఉండదు కదా గంగా. రేపు అమృత పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో చూడాలా.
దేవరాజ్ అన్నయ్య చదువుకున్నాడు, పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. నువ్వు కూడా కట్నం గురించి మాట్లాడితే ఎలా అన్నయ్య? ఇప్పుడు అడిగినా ఎవరూ ఇవ్వరు కదా. వచ్చిన పని ఏంటో చూడమను. అమ్మ నాగవల్లి, నువ్వు అడుగుపెట్టిన ఈ ఇల్లు అష్టైశ్వర్యాలతో తూగాలని ఆ దేవుడికి దండం పెట్టుకోమ్మా. అన్నయ్య, ఆ కాలికేదో ఉంటుంది చూడు. ఏంటమ్మా? అమ్మా, ఏంటమ్మా ఇది? వంగి దండం పెట్టలేను కదన్నయ్య, అందుకే అలా అబద్ధం చెప్పాను. నా ఆడపడుచు ఎంత తెలివైందో. కడుపుతో ఉంటే సంతాన లక్ష్మితో సమానమమ్మా. ఇంకెప్పుడు ఆ పాదాలని ముట్టుకోకూడదు. గంగా, నీ చెల్లెలు నిన్ను దీవెనలు అడిగినట్టు నేను కూడా పసుపు కుంకాలు అడుగుతాను. ఇస్తావా? నీ పసుపు కుంకాలకి ఏమైంది అత్తయ్య? మామయ్య బానే ఉన్నాడు కదా. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా గంగా. తిరుపతి ఆ, ఇలా మీతో పిలిపించుకోవాలే గాని ఏదో ఒక తప్పు చేసి గంగ చేతిలో బలైపోయారని మాత్రం వినిపించకూడదండి. అమ్మా, నువ్వు మా నాన్నను అవమానిస్తున్నావు. మా పెద్దనాన్న ఎంత అన్యాయం చేశాడో నాకు తెలుసు. అడిగితే తప్పు లేదులే. నేనేం చేశాను? మీరు చేసిన పాపాలు లెక్కగడితే కంసుడు కృష్ణుడి ప్రాణాలు తీసేయాలనుకున్న దగ్గర నుండి చివరికి తన ప్రాణాలే తను పోగొట్టుకునే వరకు చేయాల్సిన తప్పులన్నీ చేసావు పెదనాన్న. అందుకే అడుగుతున్నాను, నా పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోకుండా చూస్తావా గంగా? నీకు పసుపు కుంకాలు కావాలంటే తిరుపతి? అవునండి. మీ అత్తయ్య అడిగితే నా పేనం తీయకుండా వదిలేస్తావా గంగా? రే, పసుపు కుంకాలు ఎక్కడున్నాయి? నీ పక్కనే అమ్మ చేతిలో ఉన్నాయి నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.